తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఎత్తైన గోడల వెనుక ప్రపంచంతో సంబంధాలు లేకుండా లోపలే మగ్గేవారే ఖైదీలు. క్షణికావేశంలో చేసిన నేరాలకు కటకటాల వెనుక జీవిస్తున్నారు. గత కొంతకాలంగా ఖైదీల ఆత్మహత్య ఘటనలు పెరుగుతున్నాయి. మానసిక అనారోగ్యంతో ప్రపంచవ్యాప్తంగా పలువురు ఖైదీలు బలవన్మరణానికి పాల్పడుతున్నారు. వీటిని అరికట్టేందుకు కొన్ని దేశాలు చర్యలు చేపడుతున్నాయి. తాజాగా ఇటలీ ప్రభుత్వం ఖైదీల కోసం ఏకాంత గదులను ఏర్పాటు చేసింది. ఐరోపాలోనే అత్యంత కిక్కిరిసిన జైళ్లు ఇటలీలోనే ఉన్నాయి. ఈ దేశంలో 62,000 మంది ఖైదీలు వివిధ నేరాలు శిక్ష అనుభవిస్తున్నారు. గత కొంతకాలంగా ఖైదీల ఆత్మహత్య ఘటనలు పెరుగుతున్నాయి. మానసికంగా మరియు శారీరకంగా తీవ్ర ఒత్తిడికి గురై చనిపోతున్నారు. ఆత్మహత్యలు పెరుగుతున్న కారణంగా ఇటీవల కుటుంబ సభ్యులతో ఎక్కువగా మాట్లాడే అవకాశాన్ని కల్పించింది. తాజాగా భాగస్వాములతో ఏకాంతంగా గడిపేందుకు గదులను ఏర్పాటు చేసింది. ఉత్తర ఇటలీలోని అష్టి కారాగారంలో ఉన్న ఓ ఖైదీ తాను మానసికంగా ఎంతో కుంగిపోయి ఉన్నారని, తన భార్యతో శారీరకంగా కలిసేందుకు అనుమతించాలంటూ కోర్టులో పిటిషన్ వేశాడు. అతడి పిటిషన్కు ఆ దేశ సర్వోన్నత న్యాయస్థానంలో అనుకూలంగా తీర్పొచ్చింది. ఖైదీలకు తమ భాగస్వాములను ప్రైవేట్గా కలిసే హక్కుందని తెలిపింది. వాటిని అడ్డుకోవాలని చూడొద్దని జైళ్ల శాఖను ఆదేశించింది. కోర్టు తీర్పుతో ఆ దేశ న్యాయ మంత్రిత్వ శాఖ గత వారం కీలక మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ నేపథ్యంలో దేశంలోని సెంట్రల్ ఉమ్బ్రియా ప్రాంతంలోని జైల్లో తొలిసారిగా ఏకాంత గదులను ఏర్పాటు చేశారు. ఏప్రిల్ 18 నుంచి వీటిని అందుబాటులోకి తెచ్చారు. ఖైదీలు తమ భాగస్వాములతో 2 గంటలు గడిపేందుకు అనుమతినిచ్చారు. సదరు గదిలో మంచం, టాయిలెట్ వంటి సౌకర్యాలను ఏర్పాటు చేశారు. ఖైదీలు తన భాగస్వాములతో ఈ గదుల్లో ఏకాంతంగా గడపొచ్చు. ఖైదీల వ్యక్తిగత గోప్యతకు భంగం కలగకుండా ఆ సమయంలో జైలు గార్డులు ఎవరూ అక్కడ ఉండకూడదు. ఈ తరహా సదుపాయం ఐరోపాలోని చాలా దేశాల్లో ఇప్పటికే అందుబాటులో ఉంది. ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్, నెదర్లాండ్స్, స్వీడన్లోని కొన్ని జైళ్లలోనూ ఖైదీలకు ఏకాంత గదులున్నాయి. ఇప్పుడు ఏకాంత గదులు ఏర్పాటు చేయడంతో ఖైదీల హక్కుల కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. మరి ఈ విధానంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.